మహిళల వన్డే ప్రపంచ కప్లో టీమిండియా ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచ్లలో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాకు సెమీస్లో భారత్ షాక్ ఇచ్చింది. కంగారుల జట్టుపై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆశిష్ 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమిమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 127 సెంచరీతో మెరిసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89తో శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. జెమీను హర్మన్ ప్రీత్ 3వ వికెట్కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు దీప్తి శర్మ 24, రీచా ఘోష్ 26, స్మృతి మందన 24, అమన్ జోత్ కౌర్ 15, షిఫాలి శర్మ 10 పరుగులు చేశారు. అలాగే ఆశిష్ బౌలర్లలో అనబెల్ కీమ్గార్త్ 2 వికెట్లు పడగొట్టారు. టీమిండియా ఫైనల్స్ చేరడం ఇది మూడోసారి. 2005, 2017లో ఫైనల్కు వెళ్ళిన టైటిల్ సాధించలేకపోయింది. నవంబర్ 2న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలబడనుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు విశ్వ విజేతగా నిలవకపోవడంతో ఈసారి కొత్త ఛాంపియన్ను చూడబోతున్నాం. ఆశిష్ బ్యాటర్లలో ఓపెనర్ లీచ్ ఫీల్డ్ 119 దూకుడుగా ఆడి సెంచరీ బాదింది. ఎలిస్ ఫెర్రీ 77 అర్ధశతకంతో రానిచ్చింది. ఈ మ్యాచ్తో వన్డేలో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఇదే టోర్నీలో భారత్ నిర్దేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు సృష్టించగా ఇప్పుడు దాన్ని టీమిండియా బ్రేక్ చేసింది. వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా జయయాత్రకు ఈ మ్యాచ్తో బ్రేక్ పడింది. వరుసగా 15 విజయాల తర్వాత కంగారులు ఓటమి చవిచూసింది. సో ఆల్ ది బెస్ట్ టీమిండియా.